ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మనం ఒక బంగ్లాలో మనం ఫిట్టింగ్ చేసినాము. అది ఎట్లా చేసినాం ఏంటనేది మీరు చూడొచ్చు. ఆ బంగ్లాలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాళ్ళు ఒక ఏరియాని, ఒక గార్డెన్ ఏరియాని వాళ్ళు ఫుల్ ఫిక్స్డ్ తో ప్యాక్ చేసుకున్నారు. దానివల్ల ఎయిర్ ఫ్లో అన్నది లేదు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అక్కడ మనం ఒక ఫుల్ పెద్ద ఫిక్స్డ్ ఒకటి తీసేసి మనం ఇప్పుడు అక్కడ స్లైడింగ్ విండో పెట్టాము. అలాగే వాళ్ళకి ఒక అలాంటి వుడ్ విండోస్, మనకి ఫస్ట్ జమ్మనంతా వుడ్ విండోసే కాబట్టి ఆ వుడ్ విండోస్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోవడం వల్ల ఒక ప్లేస్లో మనం ఒక డోర్ ఒకటి పెట్టాము. అలాగే ఒకటి స్లైడింగ్ డోరు, అలాగే ఒక ఓపెనబుల్ డోరు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం పెట్టింది వచ్చేసి మనం ఒక విండో, బెడ్రూమ్లో ఒక విండో పెట్టాము. అది ఏ రకంగా ఇన్స్టాలేషన్ చేస్తాము, ఎలా పెట్టాము, దానికి ఎంత కాస్ట్ అయింది కూడా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కూర్చొని ముందు వీడియో చూసేయండి. హలో ఫ్రెండ్స్, నేను చెప్పినా కదా బంగ్లా అని. ఇదే మనకి ఆ బంగ్లా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఇక్కడ బంజారాస్లో చేసినాం ఫ్రెండ్స్. మనం ఇది మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఇది ఒక మనకి కంప్లీట్ ఒక ఫిక్స్డ్ విండో. ఇది ఈ ఫిక్స్డ్ ఎట్లా అంటే మనకి కంప్లీట్గా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఇది మనం కంప్లీట్గా పూర్తిగా రిమూవ్ చేయడం కోసం దీన్ని ఏదైతే గ్లాసెస్ ఉన్నాయో అవి రిమూవ్ చేపిస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ గ్లాస్ మొత్తం మనకి రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి రిమూవ్ చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా మనకి 1 by 1 గ్లాసెస్ ఇది మన 4 పార్ట్స్ ప్రకారం కావడం రిమూవ్ చేయించేస్తున్నాను నేను. రిమూవ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది చూడండి. ఇక మన రైట్లో వచ్చి ఒక ఓపెనబుల్ డోర్ వస్తుంది. అలాగే మనకి లెఫ్ట్ వచ్చి స్లైడింగ్ డోర్ వస్తుంది. అలాగే ఇది ఒకటి చెప్పాలంటే ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి ఇది బెడ్రూమ్లో వచ్చేసి ఒక స్లైడింగ్ విండో. ఇది కూడా ఖరాబ్ అవ్వడం వల్ల కస్టమర్ దీన్ని కూడా చేంజ్ చేయించుకున్నారు. మనకి ఇది మొత్తం పాత విండో తీపిచ్చేసి మనం అక్కడ యూపీసీ విండో కూడా దీన్ని ఫిట్ చేయబోతున్నాము. ఇది ఫిట్టింగ్ ఎలా ఉంటుందంటే మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది కంప్లీట్గా మనకి విండో అయితే ఫిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి డోర్ చూడొచ్చు. ఇది మనకి కేస్మెంట్ డోర్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక ఓపెనబుల్ డోర్. ఇది మన స్లైడింగ్ డోరు. ఈ విధంగా మనకి ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. మీకు ఫిట్టింగ్ ఏది చూపించలేదు, మన ప్రతి వీడియోలో కూడా మీకు ఇన్స్టలేషన్ మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి నేను వీడియో ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఇది ఫిట్టింగ్ అయిపోయింది చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు కంప్లీట్గా ఈ డోర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇది మనకి అవుట్ సైడ్ నుంచి అయితే మనకి ఈ విధంగా ఉంది. మనం అవుట్ సైడ్ నుంచి నైట్ మనం ఇది చేయడం వల్ల మీకు ఇట్లా లైటింగ్ ఇట్లా లేదు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే దీని విత్ వచ్చి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి మనకి 12 feet ఉంది. ఇది మొత్తం కూడా మనకి విత్ 12 feetలో మనం స్లైడింగే పెట్టాం మొత్తం కూడా. మీరు మనకు కంప్లీట్గా ఇది నేను చెక్ చేయబోతున్నాను. దీన్ని చూడొచ్చు మీరు. మనకి మస్కిటో మెష్ అన్నది మనం ఇది ఇన్సైడ్ కాకుండా మనం అవుట్ సైడ్ పెట్టడం జరిగింది ఈ డోర్లో వచ్చేసి. మనకి ఇందులో స్పెషల్ ఏంటంటే అదే మెష్ చాలామందికి లోపల పెడతాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి అవుట్ సైడ్ పెట్టడం జరిగింది ఈ మెష్. ఎందుకంటే కస్టమర్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. మాకు యువతల సైడ్ వద్దు, ఏదైనా అది మాకు ఇట్లా తగిలినప్పుడు అది నాకు మెష్ తగులుతూ ఉంటుంది, మాకు యువతల సైడ్ వద్దు అంటే దాన్ని మనం చేంజ్ చేసి పెడతాం జరిగింది. మనకి మస్కిటో మెష్ అయితే అవుట్ సైడ్ ఉంది, ఇన్సైడ్ లేదు. కంప్లీట్గా అయిపోయింది. మనం వాడికి ఆల్రెడీ మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. వీడియో చూశారు కదా, వీడియో కంపల్సరీ మీరు నచ్చిందని అనుకుంటున్నా. వాళ్ళు మొత్తం ఫిక్స్డ్ మొత్తం తీసేసి వాళ్ళు మనకి వచ్చి మనకి స్లైడింగ్ విండో పెట్టుకున్నారు. దానికి మస్కిటో మెష్తో పెట్టాము దానికి మనం. అలాగే లోపల మనం బెడ్రూమ్లో విండో కూడా పెట్టాము. అక్కడ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఫుల్ సౌండ్ ప్రూఫ్ కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఒక బెడ్రూమ్ డోర్ పెట్టడం జరిగింది, అలాగే ఒక స్లైడింగ్ డోర్ కూడా పెట్టడం జరిగింది. ఆ రెండు పెట్టడం వల్ల అంటే బయట నుంచి వచ్చే శబ్దాలు కానీ మనకైనా సౌండ్స్ కానీ ఏమైనా సంథింగ్ ఏమైనా వాళ్ళకి వ్యూ ఉంటుంది. అలాగే డోర్ తీసుకుని మస్కిటో మెష్ పెట్టింది, ఎయిర్ ఫ్లో కూడా వస్తుంది వాళ్ళకి. దానికోసమే మేము ఏం చేసామంటే తీసేసి కంపల్సరీ మొత్తం స్లైడింగ్ విండో స్లైడింగ్ డోర్ పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ఇలాగ ఎవరైనా మీకు చేసుకునే ఆలోచనలు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. నా నెంబర్ వచ్చి 9885751616. మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.